హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్ గా రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పైన ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. ఒక రేపటికి నువ్వు నేను పని చేయను, నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. స్టీల్ ప్లాంట్ కోసం అడిగితే మేడం మీద పడిపోయి రెక్కేస్తావా? సమాధానం కదా అడిగారు. ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారా కదా అడిగారు. జర్నలిస్ట్ మీద ఫైర్ అయిపోయి ఇంటికి వచ్చి చెప్పాలా, నీ చెవులో చెప్పాలా? ఎస్, ఇక్కడ ఈ రోజు ఇబ్బందులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కార్మికులకి. వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. అవి నివృత్తి చేయడం మానేసి ప్రతి ఒక్కరికి చెప్పాలా? ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్? దేనికి? మీ ఫ్రస్ట్రేషన్ చూస్తే మీరు డెఫినెట్ గా దాన్ని ఏదో చేయబోతున్నారు అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఇది వైట్ ఎలిఫెంట్, దీన్ని ఎలా పోషించమంటారా? మొదటి నుంచి కూటమి ప్రభుత్వం, గతంలో భారతీయ జనతా పార్టీ గాని, వీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు కూటమి ప్రభుత్వం గాని, వీళ్ళు ఏంటంటే ప్రతి సంస్థకి అప్పులు అనేటువంటి సహజం. అప్పులనేమో నష్టాల కింద చూపించి, ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కింద చిత్రీకరించి, ఉన్నటువంటి కార్మికుల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి, ఇన్ని సంవత్సరాలు కార్మికులు పనిచేయకపోతే 35-40 సంవత్సరాల నుంచి ఎలా నడుస్తుంది ప్లాంట్? అనేక సంవత్సరాలు ఎలా లాభాలు ఆర్జించింది? నిన్న ఒక సర్క్యులర్ ఇచ్చారు HR డిపార్ట్మెంట్ నుంచి, ఒక సర్క్యులర్. ఇక నుంచి నవంబర్ నుంచి వీళ్ళు చేసినటువంటి పనికి వచ్చినటువంటి ప్రోడక్ట్ కి బేస్ చేసుకుని జీతాలు ఇస్తారండి. ఎక్కడన్నా ఉందండి? వీళ్ళేమో షేర్ హోల్డర్స్, ఎంప్లాయీస్ ఏమన్నా అందులో? వారు సంస్థకి పనిచేస్తా ఉన్నారు. వారు పని చేసినటువంటి దానికి ఎన్ని గంటలు అయితే పనిచేస్తున్నారో యాక్ట్ ప్రకారం వారికి ఉన్నటువంటి శాలరీస్ ని మీరు ఇష్యూ చేయాలి. కానీ మేము ఇచ్చినటువంటి టార్గెట్ల ప్రకారం చేస్తేనే మీకు జీతాలు ఇస్తాం. ఇది ఎక్కడి నుంచి కొత్తగా వచ్చింది? ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని ప్లాంట్లకి ఇలాగే చేస్తున్నారా? లేదా గతంలో ఎప్పుడైనా లాభాలు వచ్చినప్పుడు పోనీ ఇలాగే కార్మికులకి ఏమన్నా ఈ లాభాలన్నింటినీ కూడా ఇదే రేషనలైజేషన్ పద్ధతిలో అందరికి పనిచేశారా? దాదాపు 5,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 2,000 మంది VRS ఎంప్లాయీస్, గడిచినటువంటి సంవత్సరాల కాలంగా రిటైర్ అయిపోయినటువంటి వారు ఒక 1,500-2,000 మంది. అంటే 2024 జూన్ కి 2025 నవంబర్ కి వచ్చేసరికి ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంఖ్య 9,000 నుంచి 10,000 మందికి తగ్గిపోయారు. ఇది మీరు సాధించినటువంటి ఘనత. పుట్టికేగలేనమ్మ స్వర్గానికి ఏగిందని చెప్పి సామెత ఉంటది. ఉన్నటువంటి మన ఆయుపట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి అతిపెద్ద పరిశ్రమ, రాష్ట్రంలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సంస్థ. దీన్ని ఉద్ధరించలేకపోతున్నాం. మనం తీసుకుని వచ్చి రేపు వచ్చే 2-3 సంవత్సరాల్లో 40 లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పినంటే ఎంతమందికి ఇచ్చా? ఈ 17-18 మాసాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి? ఎంతమందికి తీసిన వాళ్ళు ఎంతమంది నేను చెప్తా, ఇచ్చిన వాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి. ఏమైందమ్మా? ఏం జరిగింది? మాకు మిట్టూరు సార్.
మళ్ళీ 2 పంటలు కూడా లేవు. మొన్న పంట లేదు దాల్వా, ఈ పంట లేదు. ఏ విధంగా రైతు బతుకుతాడు? రైతులకు కూడా ఇచ్చేయండి అన్న, లేదంటే ఎకరానికి ఎంత అని ఏదన్నా మీరు ప్రాక్టీస్ అంటే మీ తరపున, ఎందుకంటే మీరు కూడా ఒక భాగం ప్రభుత్వంలో, పరిపాలించే ప్రభుత్వంలో మీరు కూడా ఒక శాఖ, మరి మీ తరపు నుంచి ఏదైనా ప్రకటన చేయండి. మళ్ళీ కలెక్టర్ గారికి చెప్పి మళ్ళీ వీళ్ళందరూ రావాలంటే రైతులు ఏంటండి? రైతులు దేనికోసం ఎంత ఇది చేసుకుని వస్తారండి? అది మేము కోరుతున్నది కలెక్టర్ గారి ద్వారా ప్రకటన కావాలి. మీరు ఒకసారి మాట్లాడారు. హిందూపురం ప్రాంతం మామూలుగానే మేము ఎప్పుడైనా పోయి అడిగితే చెప్తా ఉంటారు, ఎందుకు ఎప్పుడు బాలకృష్ణ గారు గెలుస్తారంటే బయట వ్యక్తి అయితే అప్పుడప్పుడు వచ్చిపోతాడు, మాకేదో ప్రశాంతత ఉంటుందని చెప్పి మేము గెలిపిస్తూ ఉంటాం అంటూ ఉంటారు. కానీ ఈరోజు అట్లాంటి హిందూపూర్లో, ప్రశాంతతను కోరుకునేటువంటి హిందూపూర్లో నిన్న జరిగినటువంటి దాడిని ఈరోజు తీవ్రంగా అసహించుకుంటా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా. మేము ఇన్నిసార్లు గెలిపిస్తే బాలకృష్ణ గారు మా హిందూపురంలో ప్రశాంతతను కాపాడడానికి బదులు కొత్త తరహా రాజకీయానికి తెరదీశాడని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఏదో చిన్న విమర్శ చేశాడనే నెపంతో పార్టీ ఆఫీస్ పైన పట్టపగలే పోలీసులంతా కూడా ఆ రోజు హిందూపూర్లో ఉన్నారు. బాలకృష్ణ గారు వచ్చారని, బాలకృష్ణ గారు ఉన్నారు. మరి ఆయన హిందూపూర్లో ఉన్నట్టుగానే ఒక పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడం, పూర్తిగా నేలమట్టం చేయడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటిది, ఎంత అహంభావం టీడీపీ పార్టీ వాళ్ళకి తలకెక్కిందనేటువంటిది ఈ సంఘటన అద్దం పడుతూ ఉంది ఈరోజు. దీనికి బాలకృష్ణ గారు బాధ్యత వహించాలా. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే జరిగింది. ఆయన రోజు హిందూపూర్లో ఉండే ఆయన కాదు, ఆయన నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు. ఆయన వచ్చిన రోజే ఇట్లాంటి విధ్వంసం జరగడం అనేటువంటిది అనేక అనుమానాలకి దారితీస్తుంది. నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అనేటువంటిది ఈరోజు కొత్త తరహా రాజకీయాలకు ఈరోజు తెరలేపుతా ఉన్నారు. ఈరోజు అధికారం ఉందని చెప్పి విర్రవీగితే రేపు అధికారం పోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, ఒక ఆఫీస్ పైన దాడి జరిగితే, మా ఆఫీస్ పైన దాడి జరిగితే మేము వాళ్ళని పరామర్శించడానికి కానీ ఆఫీస్ దగ్గరికి పోవడానికి కానీ ఈరోజు మేము అనుమతించమనేటువంటి వైఖరిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలు మిమ్మల్ని కాపాడలేవని స్పష్టం చేస్తున్నాం. ఈరోజు మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పేటువంటి విధానానికి వ్యతిరేకంగా
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపిస్తే రాష్ట్రంలో లక్షలాది మంది పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున జయప్రదమైంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ నిరసన ర్యాలీలు ఇవన్నీ కూడా జరిగి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వాళ్ళకు అప్పగించడానికి వీల్లేదని చెప్పి ప్రజలు ఈరోజు ఎలుగెత్తి చాటినారు ఈ ప్రదర్శనల వల్ల. దాని పట్ల పాజిటివ్గా స్పందించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తిరోగమన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి బదులు ఈరోజు ఇట్లా ఆఫీసులపైన దాడులు చేయడం, ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి కారణమైన జగన్ గారిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కక్షపూరితంగా వ్యవహరించడం అనేటువంటిది అది చాలా మీకు సమాధికి కట్టడానికి తోడ్పడుతుంది తప్ప ఇట్లాంటివి. అందుకనే కళ్ళు తెరవమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అధికారం ఉన్నటువంటి వాళ్ళు అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా వాళ్ళ వైఫల్యాలనే కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు తాము పరకామణి కేసు ఎప్పుడూ మూసివేసిందని తెరిచి దానిపైన రాద్ధాంతం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే ఇదంతా జరిగినట్టుగా చెప్పమని చెప్పి ఒత్తిళ్లు చేసిన ఫలితము వీటన్నిటి వల్ల కూడా ఇది జరిగిందేమో అనేటువంటి అనుమానాలు ఈరోజు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతా ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు దానిపైన ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు విచారించి వాస్తవాలను తేల్చకుండా కేవలం ప్రత్యర్థి రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ పైన బురద జల్లడానికి ఉపయోగించుకోవడం అనేటువంటిది అత్యంత నీచమైంది, బాధ్యతారాహిత్యమైంది, అప్రజాస్వామికమైందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే అధికారం ఉంది కదా అని తమకు ఈరోజు మెజారిటీ ఉంది కదా అని చెప్పి శాసనసభలో వాటన్నింటిలో కూడా ఈరోజు ఈ విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే చాలా తొందరగానే పతనం అవుతారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. బట్ నిజం ఇప్పటికే ప్రజలకి కార్మికులకి అర్థమైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏక వాలనివ్వలేదు మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నాటి ముఖ్యమంత్రి. ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం అవిశ్రాంతంగా అప్రతిహితంగా సాగింది. ఆయన అధికారంలో ఉండి అండాదండా ఇవ్వబట్టే స్టీల్ ప్లాంట్ చేసినటువంటి అనేక కార్మికులు చేసిన పోరాటాలకు ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలు ఏనాడు ఆగలేదు. కానీ ఈ రోజు పరిస్థితి కార్మికులకు జీతాలు రావు, కాంట్రాక్ట్ కార్మికులను పీకేస్తారు, ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏమో VRS పెట్టి పంపించేస్తారు, రిటైర్ అయిపోయిన ప్లేస్ లో కొత్తవి రావు, స్టీల్ ప్లాంట్ 32 విభాగాలుగా విభజించి ప్రైవేటైజేషన్ నోటీసులు ఇస్తారు. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన దగ్గర నుండి కూడా రోజు రోజుకి స్లో పాయిజన్ మాదిరి రోజుకొక వేటు, రోజుకొక దెబ్బ, రోజుకొక కార్యక్రమం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ నెమ్మదిగా కిల్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి ఫినిషింగ్ టచ్చే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అని కార్మికులను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడుతూ ఏంటి మీరు చేసింది, ఏంటి ప్యాకేజ్ ఇచ్చామంటారేంటి, ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్ ఇచ్చామని మీరో పక్క ఇంకొకరో పక్క జబ్బలు చేర్చుకుంటున్నారు. ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్, మీకు సత్తా ఉందా? ఆ ప్యాకేజ్ లో ఏ కార్మికుడి సంక్షేమానికి, ఏ కార్మికుడికి ఖాతాల్లోకి ₹1 వెళ్ళిందో చూపించగలనే ధైర్యం మీకుందా? ఆ దమ్ము మీలో ఎవరికైనా ఉందా? లేదా వచ్చినటువంటి ప్యాకేజ్ తో స్టీల్ ప్లాంట్ లో పరిశ్రమలో ఏ ఒక్క పరికరాలు మీరు కొన్నారు, కొత్త మిషనరీని ఏం తీసుకొచ్చారు, లేదా ముడి సరుకుని ఎంత అందుబాటులోకి తెచ్చారు, ఏమైనా చెప్పగలరా? ₹1 అంటే ₹1. మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీ బ్యాంక్ ఖాతాలకు పోయింది తప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులకు గానీ, పరిశ్రమకు గానీ, ముడి సరుకుకు గానీ ₹1 వినియోగించబడాల. నేను అడుగుతున్నా, కేవలం మీ పరిపాలన యొక్క అసమర్థతే ఈ రోజు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఫెయిల్యూర్ కి కారణం కాబోతుంది. స్టీల్ ప్లాంట్ గొంతు మీరే నొక్కుతున్నారు, స్టీల్ ప్లాంట్ గొంతును మీరే నిలిమేస్తున్నారు. ఈ రోజు భారతదేశంలో అనేకమైనటువంటి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. బెలాయిలో గానీ, లేదు అనుకుంటే ఇంకా చాలా చోట్ల భద్రావతి స్టీల్ ప్లాంట్ గానీ, బెలాయ్ గానీ, సేలం గానీ, ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్లే కదా. సుమారు 65,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు ఈ స్టీల్ ప్లాంట్లకి. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? చంద్రబాబు నాయుడు లాంటి చేతగాని ముఖ్యమంత్రిని తెచ్చుకోవడమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేసినటువంటి పాపం, నేరం అని చెప్పి నేను అడుగుతున్నా. పక్కన ఉన్నటువంటి రాష్ట్రం నితీష్ కుమార్ గారు, ఆయన కూడా సీనియర్ నాయకుడే కదా. మీకు ఏమైనా అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన దగ్గర ట్యూషన్ పెట్టించుకోండి. ఎలాగ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలో ఆయన కాపాడుకుంటున్నారు ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని. మీరు మాత్రమే మీ నాయకత్వంలో స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎలాగైతే మోసం చేసి ప్రజలకి ద్రోహిగా మిగిలిపోయారో ఈ రోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర మరిచిపోలేనటువంటి ద్రోహిగా మిగిలిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి, విశాఖ స్టీల్ ప్లాంట్ ద్రోహి. ఆయన యొక్క చేతగానితనాన్ని, ఆయన యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నెడుతున్నారు. 162 సీట్లు ఇస్తే దేశంలోనే ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబడింది అంటే అది మీ వల్ల అని చెప్పుకుంటున్నారు కదా. కేంద్రంలో చక్రం తిప్పుతున్నాను అంటున్నారు కదా. మీరు ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని డిసైడ్ చేశారు కదా, మైక్రోసాఫ్ట్ తెచ్చారు కదా, హైదరాబాద్ నిర్మించారు కదా. ఇన్ని చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు కాపాడలేకపోతున్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్ కి గనులు మీరు కేటాయించలేకపోతున్నారా? ఉన్నటువంటి అప్పుని ఈక్విటీగా మార్చలేకపోతున్నారా? లేదా బ్యాంకుని వేవ్ ఆఫ్ బ్యాంక్స్ ద్వారా చేయించలేకపోతున్నా అంటే అది మీ అసమర్థతన్నా అవ్వాలి, ఉద్దేశపూర్వకంగా మీరే స్టీల్ ప్లాంట్ కిల్ చేస్తున్నా అవ్వాలి తప్పితే ఇంకొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సంషేర్ గా, సింహంలాగా అవతల ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తే నాకు ముఖ్యం, నాకు వ్యక్తిగత సంబంధాలతో పని లేదు, రాష్ట్ర సంబంధాలు కేంద్ర సంబంధాలతోనే మాత్రం పని. మా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు, కొనేది ఎవరో చూస్తాం, వచ్చేది ఎవరో చూస్తాం అని చెప్పి సింహంలో ఆయన గర్జిస్తే చంద్రబాబు నాయుడు పిల్లిలా మోకరిల్లిపోయాడు కేంద్రం దగ్గర. కేవలం తన కొడుకు భవిష్యత్తు కోసం మెటల్ స్టీల్స్ అనే ప్రైవేట్ స్టీల్స్ కోసం గనులు, ముడిసరుకుని తీసుకెళ్ళడానికి పైప్ లైన్ వేయడానికి ప్రధాని మోడీ గారిని ప్రెజర్ చేశానని చెప్పి పబ్లిక్ గా వేదిక ముందు అందరి ముందు మీటింగ్ లో మాట్లాడగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మాట్లాడరు? ఏంటి మీకు ఉన్నటువంటి లాలూచి? కేంద్రంతో మీరు ఎందుకు లాలూచి పడుతున్నారు? లేదా లోకేష్ కోసమే చంద్రబాబు నాయుడు గారు లాలూచి పడుతున్నారు, కేంద్రాన్ని ఎదిరించలేకపోతున్నారు, కేంద్రాన్ని కనీసం అడగట్లేదు అన్నటువంటిది ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అది వాస్తవం. ఏబీసీ బ్రూక్ఫీల్డ్ ఎవరెన్కి దీనికి సంబంధించి 1,10,000 ఇది ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందం. గత ప్రభుత్వంలో ఎకరన్ ఎనర్జీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషన్స్. రెన్యూ గ్రూప్కి సంబంధించి అయితే ఒక రోజు నుంచి ఒక ముందు రోజు ఈ సినిమా ఈవెంట్ లాగా లోకేష్ గారు ఏమో ఆయన ట్విట్టర్లో పెద్ద అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి నేనేదో కొత్తగా ఏదో వస్తుందేమో అని చెప్పి అనుకున్నా. ఉదయం చూస్తే పాత సినిమాకి ఈయన కొత్త పేరు పెట్టి ఈయన రిలీజ్ చేస్తాడు. ఆ రెన్యూ గ్రూప్ అనేటువంటి ఆ సంస్థ 2022లోనే మా ప్రభుత్వం ఉండగానే దానికి సంబంధించినటువంటి జీవోలు, వారికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మా ప్రభుత్వంలో చేసాం. ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. తీరా అంటే మాకెక్కడ ప్రజలు కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా. ఆ రోజు మేము ఢిల్లీలో డిప్లొమాటిక్ కాన్క్లేవ్ పెడితే ఇదే సుమన్ సిన్హా గారు, రెన్యూ పవర్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆ సమావేశానికి విచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి వారు మాట్లాడారు. తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు కూడా విచ్చేసి అక్కడ కూడా మాట్లాడారు. తీరా నిన్న వారు వేదిక మీద మంచి మేము రాష్ట్రానికి రాలేదు, 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాం అన్నటువంటి మాట కూడా ఆయనే మాట్లాడారు. ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బెదిరించింది మేము కాదు, రాష్ట్రానికి వస్తున్నటువంటి వ్యాపారవేత్తల్ని, ఇండస్ట్రియలిస్టులని బెదిరించింది మేం కాదు. ఆయన మాటలు చూసిన తర్వాత ఎవరు బెదిరిస్తున్నారో అర్థమైంది. అదే వేదిక మీద 2 పర్యాయాలు, ఒకసారి ఢిల్లీలో, ఒకసారి విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సుల్లో మాట్లాడినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారు నేను మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి వస్తున్నానని చెప్పి ఆయనతో చెప్పించారనంటే ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నటువంటిది అర్థమవుతా ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అంత ప్రాసెస్ జరిగి ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నప్పుడు అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరు ఈ మాట చెప్తే తప్ప మీరు చేయడానికి వీల్లేదని చెప్తేనే అలా చెప్పగలరు తప్ప ఎవరన్నా అలా మాట్లాడగలరా? తీరా ఇంకా ఒకటి కాదు, ఇంక ఏది చూసినా సరే అటువంటిది మేము 2023లో ఆగస్టు 1వ తారీఖున ఇనార్బిట్ మాల్కి ఫౌండేషన్ వేస్తే రేపు జనవరి 2026లో అది ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. ఇప్పటికి వెళ్ళి చూడడానికి రెడీగా ఉంది. అది మా కమిట్మెంట్. అది మా ప్రభుత్వం. కానీ సరే మేము మార్కెటింగ్, మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు, పథకాలు చోరీ, మా విజన్ చోరీ, అన్నీ కూడా క్రెడిట్ చోరీ తీసుకొని చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీరు 2095 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి. ఈ 3 పర్యాయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు సముద్ర తీరం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం మందే కాబట్టి
సముద్ర తీరం మనతో పాటు ఉంది. మచిలీపట్నంలోనో, రామయ్యపట్నంలోనో లేదా మూలపేటలోనో పోర్టులు నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు? మీరు అంత పెద్ద విజనరీ అయినప్పుడు. ఈరోజు మీరు ఏ వేదిక ఎక్కినా 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కడతాను, 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కడతాను, మనం ఏం చెప్పినా చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ అంటే సముద్ర తీరం కనబడితే, తద్వారా పోర్టుల నిర్మాణం జరిగితే, ఆ జరిగినటువంటి పోర్టుల ద్వారా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుద్ది అనేటువంటి విజన్ మాదైతే, మీకు సముద్ర తీరం కనబడితే మీకేం గుర్తొస్తుంది? బికినీ ఫెస్టివల్ పెట్టాలి, లేదా భార్యాభర్తలు కూర్చొని మందు తాగాలి. ఇది మీ విజనరీ. మీరు ఇదే కదా ఆలోచిస్తారు. ఎకనామిక్ గ్రోత్ ప్రాసెస్ కోసం మేము ఆలోచన చేసాం, మీరు ఆ సముద్ర తీరాన్ని జలసాలకు ఎలా వాడుకోవాలనేటువంటిది మీరు చూస్తారు. దాన్ని మీరు విజనరీగా మీరు చెప్పుకుంటారు. సో ఇవన్నీ కూడా ఒకటి కాదు. మీ పథకాలు అమ్మఒడి అని మేము పేరు పెడితే దాని పేరు మార్చి తల్లికి వందనం, రైతు భరోసా అని మేము పేరు పెడితే అన్నదాత సుఖీభవ అని పేరు మార్పు, గ్రామ సచివాలయాలు అని చెప్పి మేము తీసుకొని వస్తే దానికి విజన్ యూనిట్స్ అని చెప్పి పేరు మారుస్తారు, ఆరోగ్యశ్రీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మారుస్తారు, రైతు భరోసా కేంద్రాలను మరి దానికి ఏం పేరు పెట్టారు? రైతు భరోసా కేంద్రాలకు ఏం పేరు పెట్టారు? ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలను వాటికి పేరు మార్చారు. అంటే ఉన్నటువంటి పేరుని మార్చడమో లేకపోతే మేము చేసుకున్నటువంటి ఎంఓయూలు మళ్ళీ చేసుకోవడమో, ఇది తప్పితే కొత్తగా మీరు ఏం చేశారు? ఏదైతే వాస్తవిక రూపంలో మనం ఎంఓయూ చేసుకున్న తర్వాత అది పెట్టుబడిగా మారుతుందంటేనే వారితో ఎంఓయూ చేసుకోండి. లేని పక్షంలో మనకి ప్రచార ఆర్భాటాలు ఉండడానికి వీల్లేదు. లక్షల కోట్లు అని చెప్పి అవి రేపు పొద్దున వాస్తవిక రూపంలోకి రాకపోతే మన మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోతుంది అనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో తర్వాత 2023 మార్చిలో జరిగినాయి. ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉండేవారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చీఫ్ సెక్రటరీగా ఆ రోజు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు, మిగిలినటువంటి సంబంధించినటువంటి శాఖ అధికారులందరూ కూడా వారు రివ్యూ చేస్తుండేవారు. ఎప్పటికప్పుడు మంత్రులుగా మేము రివ్యూ చేస్తుండేవాళ్ళం. వస్తున్నటువంటి ఎవరైతే ఎంఓయూ చేసుకున్నారో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వారికి చేయాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం ఏంటి, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది చేస్తూ వచ్చాం. 2024లో అధికారం కోల్పోయిన తర్వాత, బహుశా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం 2000 గడిచినటువంటి 16-17 మాసాలుగా వారు చెప్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా టాటాకు సంబంధించి కానీ, మిట్టలకు సంబంధించి కానీ, రెన్యూ పవర్కి సంబంధించి కానీ, గూగుల్కి సంబంధించి, అదాని డేటా సెంటర్కి సంబంధించి కానీ, అంటే మీరు కొత్తగా ఏం తీసుకొని వచ్చారు, కొత్తగా ఏం ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడికి ఆకర్షించారు అనేటువంటి విషయం మీద ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. 2023లో ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు అదే వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు ఎవరు ఒకసారి ఆ ఫోటో ఈ ఫోటో పక్క పెట్టి చూడండి. ఆ రోజు మేము ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయో బెదిరిపోయో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదని చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 2023లో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ వేదికని పంచుకుంది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోండి. రిలయన్స్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ, అదానీ సంస్థలకు సంబంధించినటువంటి కరణ్ అదానీ, దాల్మియా సిమెంట్కి సంబంధించి దాల్మియాస్, జిందాల్కి సంబంధించి నవీన్ జిందాలు, ఓబ్రాయ్కి సంబంధించినటువంటి ఓబ్రాయ్స్, బంగారు సిమెంట్కి సంబంధించి సంజయ్ బంగార్ గారు, సెంచురీ ప్లైవుడ్కి సంబంధించి బజాంగా గారు, సైంట్ టెక్నాలజీ సంబంధించి బివిఆర్ మోహన్ రెడ్డి గారు, ఇదే జిఎంఆర్ సంస్థ అధినేత అయినటువంటి మల్లికార్జునరావు గారు. నిన్న స్టేజ్ మీద ఎవరు ఉన్నారండి? క్యాబినెట్ అంతా కూర్చున్నారు స్టేజ్ మీద. చూస్తే నాకు తెలిసి నేను చూసిన స్టేజ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి గారితో నేను చూసినటువంటిది ఎవరనంటే కరణ్ అదానీ గారు, పాపం జిఎంఆర్ గారు పాపం ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ప్లస్ మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పెద్ద ఆయన వారు. నాకు తెలిసి వీరు ఇరువురు తప్పితే మిగిలినటువంటి వ్యాపార దిగ్గజాలను ఒక్కరిని చూపించండి. అంటే మీ మీద నమ్మకం ఉన్నట్ట, మా మీద నమ్మకం ఉన్నట్టు ఆ రోజు మీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డింగ్ కోసం దీన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలా కనబడతా ఉంది. కొడుకేమో తండ్రిని పొగుడతాడు, తండ్రి ఏమో కొడుకుని పొగుడతాడు. మీ ఇద్దరు ఒకరికొకరు తబలా కొట్టుకోవడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? ఈరోజు డాక్టర్లు సగం నాలెడ్జి, రోగం ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. మేము 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి 3 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అలానే ఇంకో 2 సంవత్సరాలు సూపర్ స్పెషలైజేషన్ చేసి ఈరోజు నాన్ మెడికల్గా, ఐఎమ్ సారీ టు సే, మీరు డాక్టర్ కాదు సార్, మా డయాగ్నోసిల్ గురించి
లేకపోతే మా ట్రీట్మెంట్ గురించి మీరు మాట్లాడడానికి. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మేము డయాగ్నోజులు కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నాం మీరు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. రెండవది, ఒకసారి చరిత్రను చూస్తే కరోనా టైంలో అందరూ ప్రజలు కూడాను ముక్తకంఠంగా ఒకటే చెప్పారు, దేవుళ్ళు ఎక్కడో లేరు, గుడుల్లో లేరు, హాస్పిటల్స్లో డాక్టర్ల రూపంలో ఉన్నారు అని చెప్పి. అలాంటి వ్యాఖ్యానాలప్పుడు కూడా మేమేం పొంగిపోం సార్. అలానే ఇప్పుడు మీరు అన్నారని మేమేం కృంగిపోం. ఎందుకంటే మాకు ఒక నిబద్ధత ఉంది. అలానే సొసైటీ మీద మాకు ఒక మంచి భావం ఉంది. సొసైటీలో అందరికీ ఒక సేవను అందించాలనే ఒక ప్యాషన్తో మేము పనిచేస్తాం అంతే. దానికోసం అని చెప్పి మా భార్య పిల్లల్ని కానీ లేకపోతే సొంత మనుషులను కానీ దూరంగా ఉంచి మేము రాత్రింబవళ్ళు పనిచేస్తాం. మీరు మాట్లాడే వ్యాఖ్యల వలన ఎక్కడో అరాకొర తప్పులు జరిగితే ఈ వ్యాఖ్యానాలని వాళ్ళు తీసుకొని డాక్టర్ల మీద దాడులు చేసే ప్రమాదం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏఐ టెక్నాలజీ రానివ్వండి, లేకపోతే రోబోటిక్స్ రానివ్వండి, ఎలాంటివైనా సరే అవి చివరకు మళ్ళీ డాక్టర్లు గైడ్ చేస్తేనే అవి పూర్తిగా పనిచేస్తాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప డాక్టర్లు లేకుండా ఏఐ టెక్నాలజీలో రోబోటిక్ సర్జరీస్ ఇవేవి జరగవు. అది మీరు తెలుసుకుంటే మంచిది సార్. రానున్న రోజుల్లో కూడాను మీరు ఒకసారి ఏదైనా వ్యాఖ్యానం చేసే ముందు ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మీరు అనుభవజ్ఞులు, పెద్దలు, చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు కనుక మీకు ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీదటైనా సరే మీరు మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా మా డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడమని మీకు నేను సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ మళ్ళీ నిన్న రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపడం జరిగింది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద హిందూపురంలో పచ్చ మూక నేతలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దాడి చేయడము, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడము, అంతేకాకుండా ఈరోజు సనాతన ధర్మానికి మేము పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునేటువంటి ఈ పచ్చ మూకలు నిన్న వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. బాలకృష్ణ, నీకు మళ్ళా ఒకసారి మెంటల్ సర్టిఫికెట్ని రెన్యూవల్ చేసుకోవాల్సి వస్తుందేమో, ఒకసారి జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్న అసెంబ్లీలో సైకో జగన్ అని అంటావు. నిన్న నువ్వు చేసినటువంటి పనికి నువ్వా సైకో వైఎస్ఆర్సీపీ వల్ల ఒకసారి ఆలోచన చేసుకో అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. బాలకృష్ణ, నీవు నీ అల్లుడు లోకేష్ను, మీ బావ చంద్రబాబును చూసుకొని మిడిసిపడతాండవేమో, అధికారం అనేది శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి వికృత చేష్టలు భవిష్యత్తులో వచ్చేటువంటి సాధారణ ఎన్నికల్లో మీకు ఫుల్ స్టాప్ పెట్టబోతూ ఉన్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ ఉన్నాం. నీకు భవిష్యత్తులో బాలకృష్ణ నీ సైకో సర్టిఫికెట్ను, నీ మెంటల్ సర్టిఫికెట్ను రెన్యూవల్ చేసేది ఏముండదు, నిన్ను లోపలేయడమే తప్ప దీనికి ఇంకా ప్రత్యామ్నాయము పరిష్కారం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిన్న పెద్ద ఎత్తున దాడి జరిగితే ఆ దాడిని చూడడానికి, పరామర్శించడానికి, ఆ దాడి పరామర్శించడానికి అక్కడికి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పోలీసులు పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తారా? ఎట్లా అరెస్ట్ చేస్తారయ్యా? మీరేమో అమ్మ పెట్టకూడదు, అడక తినకూడదు అన్నట్లు ఉంది ఈరోజు పోలీస్ వ్యవస్థ. మీరేమో శాంతి భద్రతలు కాపాడలేరు, మీరేమో అక్కడ జరుగుతున్నటువంటి విచ్ఛిన్నాన్ని ఆపలేరు. మేమే శాంతి భద్రతలను పరిరక్షించుకోవడంలో భాగంగా మేము అక్కడ ఏం జరిగిందో, వాట్ ఈజ్ గోయింగ్ అని చూసి కనీసం అక్కడ పరామర్శించడానికి కూడా స్కోప్ లేదా ఈ ప్రజాస్వామ్య దేశంలో అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారిని, మక్బుల్ గారిని, పూల శ్రీనివాసరెడ్డి గారిని, అనంత వెంకట్రామరెడ్డి గారిని, తాడిపిద్రి పెద్దారెడ్డి గారిని ఎవరు వెళ్తే వాళ్ళు ఎంత అంటే అంత, ఎక్కడంటే అక్కడ ఈరోజు అడ్డుకొని హౌస్ అరెస్టులు, ఎక్కడికక్కడ అక్కడ అరెస్టులు చేసి దిగ్బంధిస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఏ నియోజకవర్గంలోనైనా కావచ్చు, ఏ మూలనున్నా కావచ్చు, మీరు చేస్తున్నటువంటి పనులకు ఈరోజు
కర్మ తప్పక అనుభవించవలసిందే. ఈ కర్మ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. భవిష్యత్తులో కర్మ నుంచి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, మీరు తప్పించుకునేటువంటి ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎంత ఒత్తాలనుకుంటే మేము అంత ఎదుగుతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మీరు రాంగ్గానే ఇది చెప్తున్నారు. మీరు కరెక్ట్గా చెప్పేవాళ్ళు మీరు ఏమో చెప్తారు అదే వేర్లు పెన్నాలు పడేది 16 మంది ఉన్నారు. వీడియోలు చూసి వీడియో తర్వాత మెయిన్ ఎవరైతే ఉన్నారో అదర్ అన్ని కూడా యాడ్ తీసుకొస్తామని చెప్పారు. మీరు ఒకసారి సార్తో కూడా మాట్లాడదు ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడండి. మేము పట్టు చీరలే సాక్షి ఆఫీస్ లేదు, వ్యాధి లేదు, అలా వాళ్ళందరూ కూడా ఇంకా బయట పారేస్తున్నారు. నిన్న హిందూపూర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ పైన జరిగిన దాడిని, అదేవిధంగా ఎవరైతే టీడీపీ గుండాలు వచ్చి చాలామంది వచ్చినారు, ఒక 60-70 మంది వచ్చినారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీడియో కూడా రిలీజ్ అయింది, మీరు అందరూ కూడా చూడడం జరిగింది. వాళ్ళందరిపైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టండి అని మనం పోయి నిన్న డిఎస్పీ గారితో మాట్లాడినాం. ఎందుకంటే నిన్న ఒక ఆఫీస్లో దీపికమ్మ గారు కానీ వేణు గారు కానీ అక్కడ వాళ్ళు ప్రజెంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళపైన విద్యాయత్నం ప్రయత్నించే వాళ్ళు, అదేవిధంగా ఏ ఒక్క మోటివ్తో వాళ్ళందరూ కూడా చేసినారనేది ఖచ్చితంగా బయటికి రావాలి. ఎందుకంటే హిందూపూర్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఇట్లా సంఘటన జరగలేదు. నిన్న ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది. లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయింది. అంటే డెమోక్రసీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెద్దవాళ్ళందరూ కూడా చెప్పిండేది ఫార్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అని. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళ డెఫినేషన్ ఓన్లీ ఫర్ టీడీపీ, ఓన్లీ ఫర్ జనసేన అనే విధంగా ఈరోజు ఇండ్లకు నూకడం జరుగుతుంది, కొట్టడం జరుగుతుంది, అక్రమంగా ఆస్తి లాగడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కక్షపూరితమైన ఒక రాజకీయం చేస్తున్నారు. అంటే మనము అపోజిషన్లో ఉన్నాం, అయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అయ్యి ఈ మెడికల్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ వద్దు, ప్రభుత్వ కాలేజ్ కింద నిర్వాహకం వద్దు అనే కార్యక్రమం చేసిన తర్వాత చాలామంది బయలుదేరి వచ్చారు ప్రతి నియోజకవర్గంలో. అది ఓర్వలేక అక్కడున్న స్థానిక టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, క్యాడర్ పైన ఇట్లా దాడికి పాల్పడి కక్షపూరితమైన ఒక రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అని ఈరోజు నేను సవినీయంగా టీడీపీ లీడర్స్కు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎల్లకాలంలో ఇలాగే ఉండదు, ఎల్లకాలంలో మీరు అధికారం ఉండదు. ఎన్నో పెద్ద పెద్ద మహానుభావులే వాళ్ళందరూ కూడా ఎక్స్ సీఎం, ఎక్స్ పిఎం, ఎక్స్ మినిస్టర్లు అయిపోయినారు. ఇంకా కాలం అనేది ఎవరికి కూడా స్థిరం కాదు, శాశ్వతం కాదు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 2.0 ఏదైతే ఉంటుందో మీరు నిజంగా దాన్ని తట్టుకోగలుగుతారా అని ఈరోజు అడుగుతున్నాను. ఈరోజు మేము అపోజిషన్లో ఉంటూ ఈరోజు పార్టీకి అమావాస్యం ఉండొచ్చు, అయితే పుణ్యం అనేది ఒకటి వస్తుంది. ఆ వెలుగులో ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు. ఈరోజు హిందూపూర్ వైఎస్ఆర్సీపీ పార్టీ పైన దాడి జరిగిందని ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా మీరు అభద్రత భావం చెందొద్దండి, భయం పడదండి. ఎందుకంటే మీకు ఎల్లవేళలో కూడా కోఆర్డినేటర్సు,
అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవేళలో మీకున్నారు కాబట్టి ఏది వచ్చినా కూడా మేము ఫేస్ చేస్తాం. అయితే ఈరోజు ఎస్పీ గారికి, మరీ ముఖ్యంగా సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి ఒకటే మేము అడుగుతున్నాం. ఎస్పీ గారు, మీరు చెప్తున్నారు అవును ఒక 15-16 మంది పైన మేము కేసు కట్టినామని. నిన్న వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చినారండి? చాలా మంది వచ్చినారు. వాళ్ళు వచ్చి మన కార్యకర్తలు ఏమండి ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగితే వాళ్ళని ఎంబడించి మళ్ళీ వాళ్ళపైన దాడి చేయడం ఎంత మాత్రం కరెక్ట్? ఈరోజు మీరు దీనికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇంట్లో నూగుతారు. వేర్ ఇస్ ద సేఫ్టీ ఫర్ ఉమెన్, ఫర్ చిల్డ్రన్? కార్యకర్తలకి ఎక్కడ? మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము రాజకీయం చేసినాం. ఎలక్షన్లో మాత్రమే రాజకీయం చేసినాం. చాలా డిసిప్లిన్డ్గా ఉన్నాం. అయితే ఎవరైతే మనకు ఓటు వేయలేదో వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలనేది మా నాయకుడు, గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాం. ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అందరికీ ఇచ్చినాం. ఈ రోజు మీరు చేస్తూ ఉన్న తారతమ్యం ఎక్కడా చేయలేదు. కలెక్టర్ గారికి, సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి ఒకటే వినపం. ఎంతమంది కనపడుతున్నారో ఈరోజు వాళ్ళందరిపైన కూడా అటెంప్ట్ కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. అంతవరకు కూడా ఈ ఒక ఉద్యమం మేమైతే ఆపము అని మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేంత ప్రమేయం ఏమి పడింది అని పెనుగొండ పోలీస్ యంత్రాంగంని మేము అడుగుతున్నాం. అంటే మేము ప్రశ్నిస్తాం అనేది కరెక్ట్ కదా, డెమోక్రటిక్ వే అడుగుతున్నాం కదా. ఎక్కడ మేము దాడికి పాల్పడి ఎక్కడ కూడా ప్రశ్నిస్తా లేదు కదా. మేము స్ట్రైట్గానే అడుగుతున్నాం కదా. అంటే నిజం అడుగుతున్నాము, నిజం కోసం మేము పోరాడుతున్నాం. అంటే ఇంత భయం ఎందుకు? పోలీస్ యంత్రాంగం కానీ, డిపార్ట్మెంట్ కానీ ఎందుకు ఇట్లా ఆపుతున్నారు? అదేవిధంగా గవర్నమెంట్ ఎందుకు పోలీస్ పని ఇంత ప్రెషర్ పెట్టి మళ్ళీ ఆపమని అని చెప్తున్నారు అనేది నిజంగా ఇది $1 million క్వశ్చన్. దీనికి ఒకటే ఆన్సర్, మీకు స్పెషల్లీ కూటమి ప్రభుత్వం వాళ్ళకి మీ ఫెయిల్యూర్స్ పైన మీరు ఎప్పుడైతే మీరు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం లేదు, డెవలప్మెంట్ లేదు, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్ఆర్సీపీ లీడర్స్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తూ హౌస్ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఓట్ అనే మహా ఆయుధంతో రాబోయే రోజుల్లో మీకు తక్కువ గుణపాఠం చెప్తారని ఈ మీడియా ముఖ్యంగా మీకు మాట్లాడుతూ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. సత్యసాయి జిల్లా ఎస్పీ గారు, మీరు వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. మీరు పెట్టిండే 15-16 మంది కాదు నేను రావడం జరిగింది. టీడీపీ గుండాలు అయితే చాలా మంది వచ్చినారు. వాళ్ళందరినీ కూడా మీరు వెంటనే అరెస్ట్ చేసే వరకు ఈ ఉద్యమం అయితే మేము ఆపము అని మీకు సవినయంగా తెలియజేసుకోండి. రాణి భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చే వీళ్ళేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగేలేనంటూ. సనాతన భారతీయ ధర్మానికి వెన్నుముక వేదం. ఈ వేద భారతి బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు పరంపరంగా మౌఖికంగా పర్యవేక్షిస్తున్నారు. భారతీయ సంస్కృతికి, వాంగ్మయానికి, భగవత్ ఆరాధనకు, తీర్థక్షేత్ర దర్శనాదులకు అన్నింటికీ కూడా మూలం ధర్మం. ఆ ధర్మాన్ని పూర్తిగా ప్రబోధించిన దేవదేవుని ఊపిరి వేదమాత. 50 ఏళ్ల క్రితం నడిచే దైవమైనటువంటి కాంచీపుర యతేంద్రులు శ్రీ 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 చంద్రశేఖర పరమాచార్యుల వారి దివ్య సందేశంతో తిరుమల తిరుపతి దేవస్థానాల ద్వారా ధర్మ ప్రచారం కొనసాగాల అన్నటువంటి ఆయన మహోపదేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం దాన్ని ఒక దైవాజ్ఞగా స్వీకరించి ఆనాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు, దానికి ప్రణాళిక సిద్ధం చేసినటువంటి మహానుభావులు ఉప్పులూరి గణపతి శాస్త్రుల వారు. ఈ ధర్మ ప్రచార పరిషత్తులో శ్రీకారం చుట్టుకున్న వేద పరిరక్షణ పథకం ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు, సనాతన ధర్మ పరిరక్షణ యజ్ఞానికి ఆవు నెయ్యిగా 1400 మందికి సంభావనలు టీటీడీ అందజేస్తున్నది. తిరుపతి దేవస్థానం ఈ విభాగానికి ఉన్నత వేదాధ్యయన సంస్థ అని ప్రత్యేక ప్రాజెక్టు కూడా నెలకొల్పటం కూడా జరిగింది. క్రమపాఠీలు, గణాపాఠీలు మరింతగా శ్రీవారి పక్షాన వేద విద్యకు వెలుగుదివ్వులుగా ఉండాలని వారి సంఖ్యను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరింతగా పెంచటం జరిగింది. 700 పోస్టులకు భర్తీకి మా ప్రభుత్వ హయాంలో జీవో ద్వారా టీటీడీకి
అనుమతించటం కూడా జరిగింది ఆనాటి ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షులైన గౌరవనీయ బిఆర్ నాయుడు గారిలో పెచ్చు మెరిగినటువంటి బ్రాహ్మణ ద్వేషం పరాకాష్ఠకు అందింది అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. వేద విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య రాణి సదాశివమూర్తిని ఒక హేయమైనటువంటి పదజాలంతో దూషించటం కూడా అందరూ చర్చించుకుంటున్నటువంటి విషయమే. ఈ విషయాన్ని తిలాపాపం తలా పిడికినట్లుగా బోర్డు సభ్యుల ద్వారా కూడా ఆమోదింపజేసి ప్రభుత్వానికి వారి తొలగింపు ప్రతిపాదన కూడా పంపటం జరిగింది. వేదాధ్యయన సంస్థ పిఓ శ్రీ ఫణి గణపతి గారిని నపుంసకుడుగా నిందించినటువంటి పాపం కూడా బిఆర్ నాయుడు గారిదే. దాని గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నది. దాస భక్తాగ్రేసరులైనటువంటి కేవలం ₹1 ఉద్యోగం చేస్తున్నటువంటి మహామహోన్నతులైనటువంటి ఆనంద తీర్థ స్వాముల వారికి మెట్లోత్సవ ప్రారంభానికి ఆహ్వానిస్తే ఆయన్ను అవమానపరిచినటువంటి ఘనత కూడా బిఆర్ నాయుడు గారిది. ఒక అర్చక శిరోమణి తన కోసమని మాట్లాడడానికి వస్తే ఆ మహాత్ముడి చెవిలో విషంలాగా ద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడింది కూడా బిఆర్ నాయుడు గారే. ఈ బిఆర్ నాయుడు గారు మొన్నటికి మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆనాటి ప్రధాన అర్చకులైనటువంటి రమణ దీక్షితుల గారు తన దగ్గరికి వచ్చారని, ఆయనను మా జగన్ గారు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టడం ద్వారా చంపాలని చూశారని ప్రచారం చేయించటం అంటే ఈయన గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వేషం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలిసిపోతున్నది. కట్టుకథల చిత్రాంగి కట్టుకథల మేడలు కడితే మీరు అందులో గృహప్రవేశం చేసేంత గనులైన మీ సోషల్ మీడియా సోదరుల కథనాలతో వండి వారుస్తున్నారు. ఇలా చెప్పుకుపోతూ ఉంటే టీవీ అధ్యక్షులకుండే హక్కులన్నీ కూడా టీటీడీ చైర్మన్ గా మీకున్నాయి అనేటువంటి భ్రమలో అహంకార గర్వ పర్వతమస్తకం మీద మీకు మీ అసత్య ప్రచార సింహాసనంపై ఆసీనులై టీటీడీ అధికారులను మీ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగులుగా భావించి నువ్వు వెళ్ళిపో అంటారు వచ్చిన వాళ్ళని. మళ్ళా కనపడితే ఇంకా ఉన్నావా అని గదమాయించి మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా శ్రీవారి సేవలో మురిసిపోతున్నటువంటి ఉద్యోగస్తుల మీద మీరు చేస్తున్నటువంటి దాడి అంతా ఇంత కాదు. ఈ రోజున 700 పోస్టులకి ఉన్నత వేద విద్యాయన సంస్థలో నియామక ప్రకటన ఇస్తే మీరు ఉద్దేశపూర్వకంగా వేద విధులకు సంభావన అందించేటువంటి ప్రక్రియను ఆపి మామూళ్లకు అలవాటు పడ్డటువంటి మీరు నియామక ప్రక్రియను ఒకసారి వాయిదా కూడా వేశారు. ఎందుకు వేశారు అన్నటువంటి విషయాన్ని పత్రికలన్నీ కూడా చాలా చక్కగా రాయటం కూడా జరిగింది. నాయుడు గారు, మీరు మళ్ళీ వీటికి ఆ పోస్టులను ఈ రోజున ఇంటర్వ్యూలు చేస్తూ మా మనిషి అయినటువంటి ఆయనను అతి ముఖ్యుల్ని తీసివేసి మేడసాని మోహన్ గారిని అబ్జర్వర్ గా నియమించటం మీకు కావాల్సినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద ఎన్ని రకాలైనటువంటి అపవాదులు ఉన్నాయో అందరికీ కూడా తెలిసి ఆయన మా పండితుడు కావచ్చు, కానీ వేద పండితుల్ని నియమించటంలో అబ్జర్వర్ గా నియమించే అంత ఘనాపాటి ఆయన కాదు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సంగతి కూడా తెలిసినటువంటి విషయమే. ఈ వేద సంభావన పరీక్షలకు మరో అబ్జర్వర్ గా ఘనత వహించిన అవినీతి బకాసురుడైనటువంటి మరొక శర్మను కూడా మీరు నియమించినారు. ఈయన మీద అనేక రకాలైనటువంటి అపవాదులు ఉన్న సంగతి కూడా, విజిలెన్స్ ఎంక్వైరీ ఉన్నటువంటి సంగతి కూడా తెలియంది కాదు. ఈ నియామక ప్రక్రియలో ముందు ఎవరున్నారో అత్యంత నీతివంతులైనటువంటి పెద్ద మనుషులను కాదని ఈ రోజున మీకు కావలసినటువంటి వాళ్లతో ఈ నియామక కమిటీని నియమించుకొని మీరు చేస్తున్నటువంటి దాష్టికాలను అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రహసనం, మీ కుటిలత్వం, మీ అవినీతి తత్వం
అసమర్థత అన్నీ కూడా బయటికి వస్తున్నాయి. బిఆర్ నాయుడు గారు, నేను ఈ రకంగా మాట్లాడితే మీరు నా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మీరు చేస్తున్నటువంటి దాడి అంతా ఇంత కాదు. మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో నా మీద ఏ రకమైనటువంటి బూతుల పంచాంగంతో రంకెలు వేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే. మీ కార్యాలయం సాక్షిగా జగన్నాథ్ మలయాద్రి అనేటువంటి వ్యక్తి రాష్ట్రాంతరాలలో ఎంత పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ దర్శనాలు అమ్ముకుంటున్నారు అన్నటువంటి విషయం కూడా అందరికీ కూడా తెలుసు. మీరేమో పూర్తిగా దళారులను అణిచివేశాము అని మీరు చెప్తున్నారు. వాస్తవంగా జరుగుతున్నటువంటి దాని మీద మీకు తెలిసే చేస్తున్నారో లేక తెలియక భ్రమలో ఉండి ఈ రకంగా మాట్లాడుతున్నారో అన్నది అర్థం కావటం లేదు. కానీ తప్పకుండా మీరు అణిచివేశామని చెబుతూనే దానికి తలుపులు బార్లా తెరిచారు అన్నటువంటి విషయం అందరికీ తెలుసును. మీరు నన్ను కేసుల్లో ఇరికించో లేకపోతే భయపెట్టాలని చూస్తేనో భయపడేటువంటి పరిస్థితి ఉండదని, ఇంకా మీ అవినీతి అరాచక పర్వాలను నిరంతరం ధారావాహికగా చెబుతూనే ఉంటానని హెచ్చరిస్తున్నాను. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి, మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది బైబిల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పని ఏమి అన్సెటిల్మెంట్ ఉంది దాంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలనా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. ఒక రేపటితే నువ్వు నేను పని చేయను నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. ఎక్కడుందా నీకు 12,000 కోట్లు పెడితే కనీసం నీకు కూడా, నువ్వు చదువుకున్నాడువే కదా, నీకు మామూలు వాళ్ళకి గుర్తు ఇదేంటి? సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం దాదాపు పట్టణంలో 3:50 కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన టీడీపీ కార్యకర్తలు ఒక 50 నుంచి 70 మంది వచ్చి దాడి చేయడమే కాదు, ఆడ ఉన్నటువంటి లీడర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళ షర్ట్లని చింపి వాళ్ళకి ఎందుకంటే సీసీ కెమెరాల్లో బెదిరింపులు వేసి వెంటనే కార్యాలయం లోపల ఉన్నటువంటి వస్తువులు ఏదైతే ఉందో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఫోటోస్ అన్ని పగలగొట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాడికి పాల్పడి ఈరోజు మీ గుండాయిజం ని ఈరోజు టీడీపీ వాళ్ళు నిరూపించుకున్నారు. లోకేష్ దేవుడి విగ్రహం అని కూడా ఈరోజు చూడకుండా ఒక గణేష బొమ్మ ఉంటే దాన్ని కూడా ఇట్లా ధ్వంసం చేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు వాళ్ళు భయం ఆడ ఉన్నటువంటి ఎన్నికల్లో కనకదాసు ప్రజలందరూ కూడా నమ్మించి ఓట్లు వేసుకుని అధికారంలో వచ్చిన తర్వాత చూడవచ్చు ఒక్క హామీని కూడా అమలుపరచకపోగా వారిని ప్రశ్నిస్తే ఇలా చాలా కమ్యూనిటీకి చెందినటువంటి ఫోటోలు పగలగొట్టినారు. దేవుడు అనే భయం కూడా లేదు మీకు. ఇప్పటికైనా గానీ ఈ అఘాయిత్యం జరిగేదానికి ఒక 30-40 మినిట్స్ ముందు మన వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఒక చిన్న ప్రోగ్రామ్ మన లీడర్స్ అందరూ కలిసి మా ఆయన రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇంటికి బయలుదేరితే ఆడున్నారో లేదో అని తెలుసుకొని ఈ రోజు టీడీపీ గుండాలు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఇలా ధ్వంసం చేస్తున్నారు కార్యాలయంని. బెదిరింపులు కూడా, ప్రాణహాని బెదిరింపులు కూడా వాళ్ళు ఇచ్చినారు. ఆడ ఉన్నటువంటి బూత్ ఒక లీడర్ భవిష్యత్తులో లోకేష్ అని ఉంటే వాల్మీకి చెందినటువంటి అబ్బాయి, ఆ అబ్బాయికి కూడా షర్ట్ చింపేసి వాల్మీకి లోకేష్ కి దీని ముందు కూడా పోలీసు వాళ్ళు బెదిరింపులు ఉండేవి. ఈ రోజు టీడీపీ వాళ్ళు కూడా అతనికి చంపేస్తాను అని కూడా బెదిరింపులు ఇచ్చి పోయినారు. మా ఆయన ఉండింటే మా ఆయనకు కూడా ఈ రోజు బెదిరింపులు అనేది వచ్చేవి. ఇది ఒక హత్యా యత్నము అని నేను క్లియర్ గా చెప్పగలను. ఎందుకంటే ఆడున్నటువంటి అందరికీ ఆ బెదిరింపు అనేది టీడీపీ గుండాలు ఈ రోజు ఇచ్చిపోయినారు. ఈ రోజు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు
నియోజకవర్గంలోనే ఉన్నారు. అయినప్పటికీ ఈ అఘాయిత్యం అనేది టీడీపీ గూండాల నుంచి మన వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన జరిగింది. దీన్ని నేను ఖండిస్తాను. మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఏమైనా ఒక ప్రజాోద్యమం చేస్తే మీరు ఓర్వలేక, మీ చేత కాక ఈ రోజు మీరు గూండాయిజం ని చూపిస్తున్నారా? మీరు ఎంతైనా గూండాయిజం చూపించుకోండి, మీరు ఎంతైనా అఘాయిత్యం చేయండి, మేము కోల్పోయేది లేదు, మేము బెదిరేది లేదు. మేము ఇంకా గట్టిగా నిలబడతాం, ప్రజల తరపున ఇంకా పోరాడతాం, మిమ్మల్ని ఇంకా ప్రశ్నిస్తాం. యాడ మేము భయపడేది లేదు, వంగేది లేదు అని ఈ మూలకంగా చెప్తాను మీకు మీడియా ద్వారా. మన జగనన్న ఒక న్యాయమైన మార్గం, ఒక పీస్ఫుల్ గా పోవాలని మన జగనన్న నేర్పిస్తే ఈ రోజు టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీ కార్యకర్తల్ని కూడా కంట్రోల్ చేసుకోలేరు మీరు.